వెంకటాయపాలెం గుండు కొట్టించిన కేసులో విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో కలిపి 9 మందికి 18 నెలల జైలు శిక్షను విధించింది. 28 ఏళ్ల తర్వాత న్యాయం దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధితుడు పట్టాభిరామయ్యతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. వెంకటాయపాలెం శిరోమణం కేసులో ఈరోజు విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టు సంచలనాత్మక తీర్పు అయితే వెలువరించింది. అసలు ఏంటి ఈ కేసు సంబంధించి ఆ రోజు ఏం జరిగిందంతా మనతో చెప్పడానికి మనతో పాటు కూడా బాధితులు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఈ కేసు సంబంధించి ఆ రోజు ఏం జరిగింది అసలు శిరోమణం కేసు సంబంధించి? దీనికి మొట్టమొదటి మూల కారణం 1994లో ఈయన ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గంట గుర్తుపై చేసిన క్రమంలో ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో మేము ఏజెంట్ల కింద పనిచేసామండి. పోలింగ్ ఏజెంట్ల కింద పనిచేసిన క్రమంలో వాళ్ళు మధ్యాహ్నం టైంలో రిగ్గింగ్ చేయడానికి పాల్పడ్డారు. ఆ రిగ్గింగ్ మేము అడ్డుకున్నామండి. తోటదింతులు అన్నగారు అబ్బాయి అయితే మిగతా వాళ్ళు అందరూ కలిసి రిగ్గింగ్ చేయడానికి పాల్పడితే మేము అడ్డుకుని అపోజిట్ చేసినందుకు వాళ్ళు పొలిటికల్గా మా మీద గెలిపించుకుని ఆయన ఎలక్షన్లో ఆయనే గెలవడం జరిగింది ఇండిపెండెంట్గాని. ఆ తర్వాత గెలిచిన తర్వాత 1994 డిసెంబర్ 12 తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 1995 మార్చి 18 తారీఖున మా మీద సిమెంట్ కన్సింగ్ డెమోలిషన్ కేసు పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇంకా ఆ కేసులోని ఎందుకు పెట్టారు మా నాన్నగారు అందరూ అడిగితే తీసేయమని చెప్పారండి. మేము తీయడం తర్వాత వాళ్ళు మమ్మల్ని క్షమించమని క్షమాపణ కోరితే మేము తీసేస్తామని అన్నారంటండి మా నాన్నగారు. వాళ్ళు వెళ్తేనే అప్పుడు మా నాన్నగారు అడిగారు, మేము తప్పు చేయలేదని మేము ఎందుకు క్షమాపణ చెప్తాం, అలా కొత్తదని మేము వ్యతిరేకించాం. దానిలో భాగంగా ఇంకా కేసు అలా పెట్టారు. పెడితే అది అలా జరుగుతున్న క్రమంలో అటు 1996 డిసెంబర్ 21 వరకు ఆ కేసులో తిరుగుతున్నాం. ఆ కేసులో మేము లొంగలేదండి ఆయనకి. ఆ తర్వాత 1996 డిసెంబర్ 21 నుంచి సీరియల్గా జరిగింది. మొత్తం 5 కదా బాధితులు. 5లో ముందు ఒక బాధితుడిని దారి కాసి వాళ్ళు మాకు వాళ్ళ పేట మా దగ్గర అండి, కొద్ది దూరంలో వంతిని కింద ఒక పాక దగ్గర వాళ్ళు ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిలు, ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిలు వాళ్ళు కొంతమంది కలిపి ఆ కుర్రను కొట్టి బలవంతంగా దీంట్లో ఎంతమంది ఉన్నారో అదే స్తంభాల కేసులు ఎంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. 3 ఉన్నారని చెప్పాడు. వాళ్ళు 3 కాకుండా ఇప్పుడు ఆడి కాకుండా మేము 3 కాకుండా అంటే ఇప్పుడు శిరోమణి బాధితులు 2 నేను ఉన్నానండి. స్తంభాలు పడగొట్టి మా మీద పెట్టిన కేసులు అండి. ఆ తర్వాత మా పేరులో ఆ కుర్రను కొట్టి బలవంతంగా మా పేర్లు చెప్పించాడు. ఆ తర్వాత ఇంకో కుర్రను కూడా అందులో పెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాడి పేరు కూడా యాడ్ చేసి మొత్తం ఆడు కాకుండా మొత్తం 4 మీద 5 మీద కేసు పెట్టడం జరిగింది. యూటీజింగ్ కేసు పెట్టారండి. అంటే ముందుకుండా కొట్టారు. సాయంత్రం ఒకరిని కొట్టారు. ఆ నైట్ అయితే 8 గంటలకి నన్ను కొట్టారండి. ఎరా నువ్వు ఎవరు పడగొట్టారో చెప్పండి, మేమేం పడగొట్టలేదండి, ఆమె కేసు పెట్టారు కదా మీ అన్నయ్య గారు పొలంలో చేసినందుకు పెట్టారు కదా, మాకేం సంబంధం లేదంటే అప్పుడు నీ ఎలా కాదని చెప్పి ముందాన్ని కొట్టేశారు కదా. వీళ్ళు పారిపోయారండి. మిగతా వాళ్ళు దెబ్బలు కొట్టడానికి తెలుసుకుని పారిపోయారు. ఆ ట్రాన్స్ఫరింగ్ విట్టిన పారిపోయారు. ఇంకొకడైతే వేరే చోట ఉన్నాడండి. మీ ఇద్దరం ఇది తెలుసుకుని వాళ్ళు పారిపోయారు. ప్రాణభయంతో పారిపోతే అప్పుడు ఆ నైట్ నన్ను కొట్టారు. సాయంత్రం మాటలో కొట్టారు, నైట్ నన్ను కొట్టారు. ఆ ఉదయాన్నే ఇంకొకరిని కొట్టారండి. పూల వెంకటరమణ కొరన్న ఉదయం ఆదివారం రోజున కొట్టారు. అయితే పట్టాభిరామయ్య గారు అసలు శిరోమణం చేసిన రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు శిరోమణం చేసినప్పటికీ ఆ రోజున యాక్చువల్గా అయితే నేను లేనండి. ఎంచేతంటే మా మీద మరి మమ్మల్ని స్టేషన్లో పెట్టారు కదా, మమ్మల్ని ఇద్దరిని కూడా స్టేషన్లో పెట్టారు. వాళ్ళు పారిపోయారని చెప్పి మా మీద యూటీజింగ్ చేసి పెట్టి రిమాండ్ విధించిందండి కోర్టు. రిమాండ్ విధించితే మా సబ్ జైల్లో ఉన్నామండి. అయితే ఈ తర్వాత వీళ్ళిద్దరు పారిపోయిన తర్వాత మరి మనం చెప్తారు కదా మా పెద్దలు మా తల్లిదండ్రులని, మరి మమ్మల్ని వదలన్నారు కదా, వీళ్ళిద్దరు పారిపోయి వచ్చారు. ఒక వారం తర్వాత వచ్చారు. మరి 21 నుంచి 29 వచ్చారండి. వెంటనే పారిపోయి అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పెద్దలు గ్రామస్తులు నుంచి 100 మంది వెళ్ళి ఏమంటే మరి వాళ్ళు అక్కడేమో స్టేషన్లో ఇద్దరేమో బుక్ అయిపోయారు, ఒకడేమో ఇంటికాడ కొట్టేసి పడేశారు. మరి ఏంటంటే ఇలా చేసారంటే మాకు న్యాయం చేయండి అని వెళ్ళి అడిగితే అలా కాదురా మీరు తంబాలు పడగొట్టేశారు, ఇలా రాతలు రాశారు, అవి ఒప్పేసుకోమని చెప్పండి. ఎందుకు ఒప్పుకుంటూ పెట్టారు, మేము తంబాలు ఏమి పడగొట్టలేదు కదా అన్నారంటండి వీళ్ళిద్దరు బాధితులని. ఆయన సరే మీరు ఇలా కాదురా అని అంటే అప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే వెనక తీసుకెళ్ళిపోయి రాడ్లతో గట్రా కొట్టేసి బలవంతంగా వాళ్ళ చేత కూడా ఒప్పించారండి. మేమే తంబాలు పడగొట్టామని రాతలు రాసామని ఒప్పించారు. వాళ్ళ దెబ్బలు తట్టుకెళ్ళి వాళ్ళు చెప్పేశారు. నా చట్ట ప్రకారం ఏమంటే కొట్టేశారు కదండి, వీళ్ళు ఒప్పేసుకున్నారండి. మళ్ళీ వాళ్ళు కొట్టిన బయట తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి మొత్తం క్యాస్ట్ ఎల్డర్స్ ఇంకా 100 మందికి వచ్చారండి, పెద్దల పిల్లలు అదేనండి. వస్తే ఒప్పేసుకున్నారా మరి నా చట్ట ప్రకారం అయితే పాలు చేతులు నరికేసి గుడ్లు బీగేస్తా అన్నారంటండి అంటే ఇప్పుడు అలా కదండి, భారతకాలం బతకాలి కదా వీళ్ళు, మీరు ఆల్రెడీ కొట్టేశారు కదండి, వదిలేని బాబు ఇంకా మేము ఏదో వదిలేండి జాయిన్ చేసి అంటే అలా కాదు నా చట్ట ప్రకారం ఇలా చేస్తా అన్నారు. అయితే మనం ఒప్పుకోలేదు. ఒప్పుకోలేకపోవడంతో
వాడు మంగళ రాంబాబు అని ఒక ఆయన ఉంటాడండి, మంగళతనం బారపురం తీసుకొచ్చి శిరోమండనం చేసేసి కనుబొమ్మలు మీసాలు కనుబొమ్మలు అవన్నీ గురిగేసేప్పుడు ఈ విషయం అక్కడ అన్నీ చెప్పారంటే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను బరిపెట్టారు. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత శిరోమండనం చేసి ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదా గ్రామంలో? చేయలేదండి. ఎందుకంటే ఇతను అప్పటికే ఎమ్మెల్యే అండి. వాళ్ళు డామినేషన్ అక్కడ ఎంత ఉండి మాది తక్కువ 100 ఇల్లు కూడా ఉండవు. వాళ్ళైతే ఒక 500 గడప ఉంటుందండి. పైకి ఇతను ఎమ్మెల్యే అవడం వల్ల ఇతను కొద్దిగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇతనికి అలాగా రౌడీజం ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కేసు? 28 సంవత్సరాల్లో మేము అనేక ఒత్తిడి గురయ్యాం. మా వెనకాల మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు సహకరించారు, మీడియా మిత్రులు సహకరించారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ కేసు బయటకు వచ్చింది. జనవరి 4, 1997లో ఈ కేసుని వార్తా పేపర్లో పబ్లిష్ అయిన తర్వాత అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మాకు పోలీస్ పదవిని కల్పించి మీకు న్యాయం చేస్తాం, మీరు మాకు జరిగిన విషయం చెప్పమన్నారు. వాడు మేము చెప్పేదా అప్పుడు ఎఫ్ఐఆర్ వేశారు. ఎఫ్ఐఆర్ వేసిన అనంతరం ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. 87 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. మొత్తం ముద్దాయిలు 10 మంది కూడా ఉన్నారు. తర్వాత రిలీజ్ అయ్యి వచ్చారు. ఇంకా అప్పటి నుంచి కూడా దీన్ని తప్పించుకోవడం వరకు అనేక ఈ కోర్టు కేసు తీర్పుతో మీకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే మరి 28 సంవత్సరాలు మీరు అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నామండి. మాకు న్యాయం జరిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. అది సో ఇది శిరోమండనం కేసుకు సంబంధించి బాధితుడు చెప్తున్నటువంటి విషయం. ఎంతో ఆనందంగా ఉంది ఈ తీర్పుకి సంబంధించి. అయితే మేము ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న 28 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు కూడా మేము గురయ్యాం, కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతోమంది మాకు సపోర్ట్ చేసి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళైతే ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వరుణ్తో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుండి.